ఈ లైజాలు నా ఖర్చులు పంట మార్పులు క్లీన్ చేసిందా లేదా మంట క్లీన్ చేస్తుందా? ఇది ఎక్కువ వేసాను ఇంకా చాలా ఎక్కువ వేసాను, ఎక్కువ వేయకూడదు. అలాగే అక్కడ ఉండేది ఏంటి, మన కంపెనీ ప్రోడక్ట్ అండి. స్మెల్ చూడండి ఎలా వస్తుంది, ఇదిగా ఉంటుందమ్మా. లైజాల్లో ఉంటే ఇది అలా ఉంటుంది. ఇది పెద్ద తెలివిలో చేసే వ్యాపారం, తెలివి తక్కువ చేయలేని వ్యాపారం కాదు. ఇది వ్యాపారాన్ని చేసుకోవచ్చు. ఇందులో చేశాను ఇదిగా మీరు క్లీన్ చేసుకుని చూడవచ్చు. లైజాల్ బాగా పనిచేస్తుందా? టీవీలో చూపిస్తాను, టీవీలో చూపిస్తాను లైజాల్ పనిచేస్తుంది. కానీ టీవీలో చూపించు, మనమే పబ్లిసిటీ చేసుకోవాలి. అదే డబ్బులు మనకి ఇస్తారు. ఆ పబ్లిసిటీకి అయ్యే ఖర్చు మనకి ఇస్తారు. కానీ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంది. ఏది మారింది చూడండి, ఇది ఏదో కలుపుతున్నాను, ఇది కూడా కలుపుతున్నాను. ఇది చెప్పండి, మీరు క్లీన్ చేసింది. మరి మార్కెట్లో కొన్ని ప్రోడక్ట్లో దమ్ముందంటారా? టీవీలో చూపిస్తున్నారు కాబట్టి కొనేస్తున్నాం. కొనేసి నా ఇల్లు అంతా శుభ్రం అయిపోయింది, నా కుటుంబం అంతా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉన్నారు, నా ఫ్యామిలీ సేఫ్ అంటున్నారు. అవునా కదా? నాకు సేఫ్ చెప్పాలంటే ఇందులో ఉంది. ఈ రేటు దాని రేటు పెద్ద ఎక్కువ ఏం కాదు, ఒక 5 రూపాయలు 10 రూపాయలు తేడా ఉంటుంది. అదే మీకు డిస్కౌంట్ వస్తుంది కాబట్టి సరిపోయింది. దీని రేటు తక్కువ రేటు. సామాన్లు ఎక్కువ అనుకుంటారు ఎంఆర్పీ చూసి, ఈ సామాన్లు ఎంత తక్కువకి వస్తాయో నీకు రాసి చూపిస్తాను. ఈ నీళ్ళు అందరికీ వచ్చే అది కూడా మారుతుంది. ఇంకా పక్కదాన్ని కూడా మార్చే గుణం మన దాంట్లో ఉంది. అది ఏ కలర్లోకి వచ్చింది? ఇప్పుడు ఈ కలర్లోకి వచ్చింది. ఈ కలర్లో అంటే మీకు రంగుని అమ్ముతున్నారు. చాలు సార్.